పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ సభని నిర్వహించడానికి వ్యయ ప్రయాసాలు కూర్చుకున్నటువంటి మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్, తర్వాత గోపినాథ్ సార్, వీళ్ళకి అభినందనలు, జై భీములు. మిత్రులారా, ముఖ్యంగా నాకు తెలిసింది చాలా తక్కువనే, అయినప్పటికీ ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ పైన కొంత వర్కౌట్ చేశాను. అది దాదాపుగా గోపినాథ్ సార్ ఐడియాలజీకి చాలా దగ్గరగా ఉంటుంది. నాకు చరిత్ర ఏమీ తెలియదు, కానీ మీరు ఇచ్చినటువంటి అనేక ఇంటర్వ్యూస్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఈవెన్ మొన్నకి నేను వెంకటేష్ నాకంటే తమ్ముడవుతాడో మరి అన్నవుతాడో తెలియదు, సార్ని కూడా నేను, మీరు జిలకర శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కలిసి ఉపకులాల మీద ఒక సబ్జెక్ట్ పెట్టారు. అది దాదాపుగా గంట పైన ఉన్నది. అది చాలా ఓపికగా విన్నాను. ఇట్లాంటి ఇంటర్వ్యూస్ అన్ని విని 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 తర్వాత నేను చదువుకునే క్రమంలో కూడా ఈ ఉద్యమాలకు కాస్త దగ్గరనే ఉన్నాను. తర్వాత నేను ఎంటెక్ చేసి తర్వాత ప్రొఫెసర్గా చేశాను. తర్వాత ఇప్పుడు రైల్వేలో చేస్తూ దాన్ని కూడా రిజిగ్నేషన్ ఇచ్చాను. ప్రస్తుతానికి ఈ సాంఘిక అంశాల మీదనే ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాను క్లుప్తంగా. అది నేను అండ్ సామాజికంగా వస్తే ఎస్సీ మాల వర్గానికి చెందిన వాడిని. మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, మొట్టమొదటిగా మన దేశంలో ఈ రిజర్వేషన్స్ ప్రవేశపెట్టింది మేధావులు చెప్తా ఉంటారు, ముస్లిమ్స్కు తర్వాత సిక్కులకు. ముస్లింలకు సిక్కులకు ఎందుకు వచ్చింది అంటే, వాళ్లకు ఆర్థికపరమైనటువంటిది ఒక అంశం అయితే సాంఘికపరమైనటువంటి అంశం మరొకటి. సో మన పర్టికులర్ షెడ్యూల్ కాస్ట్కి వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమ కూర్చి ఒక షెడ్యూల్ జాబితాలోకి ఈ కులాలన్నిటి పట్టుకొచ్చారు. అయితే మాదిగ మిత్రులు కొంతమంది ఏమంటున్నారు, మన మందకృష్ణ అన్న అయితేంది, ప్రొఫెసర్ కాశీం అయితే ఏంటి, వీళ్ళందరూ ఏమంటున్నారంటే, రిజర్వేషన్ని ఈరోజు వర్గీకరించుకోవచ్చు అని చెప్పిన తర్వాత మాల మేధావులైనటువంటి కొంతమంది మనువాదులు దీన్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు. ఇంకా కన్ఫ్యూజన్ ఏమీ లేదు, కులాల వాదులుగా మేము పంచుకోవడమే. అది కాదయ్యా మిత్రమా, నువ్వు చెప్పడం కాదు. ఈరోజు హెటరోజినస్ గ్రూప్ కాదు ఇది, ఇది హెటరోజినస్ గ్రూపు, హోమోజినస్ గ్రూప్ కాదు అని మన సుప్రీంకోర్టు సభ్యులు చెప్పారు. ఇది ఆ సభ్యులు చెప్పడం కాదు, లేదంటే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ చెప్పడం కాదు, లేదంటే మన గోపినాథ్ సార్ చెప్పడం కాదు, ఎవరు కాదు. అందరికంటే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కరే చెప్పిండు. ఏమని చెప్పారు సారు, అంబేద్కర్ గారు ఏం చెప్పారు, అయ్యా ఇదన్నిటికీ ఈ వెనకబడిన కులాలను ఉన్నటువంటి ఒకే ఒక ఉమ్మడి లక్షణం ఏంటంటే అంటరానితనం. ఈ అంటరానితనాలు మొత్తం తీసుకొచ్చి ఒక జాబితాలను పెట్టాము. అది షెడ్యూల్ కాస్ట్ అంటున్నాం మనం, దాన్ని షెడ్యూల్ కాస్ట్ అంటున్నాం. కాబట్టి ఈరోజు మీరు తీసుకొచ్చి నీతోటి నాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా, నీకు నాకు సోపటి ఎక్కడదంటే, ఎస్ నువ్వు ఈరోజు చెప్పడం ఏంటది, తరతరాలుగా అంటే నువ్వు ప్రొఫెసర్ కాశీం గారు చెప్పేది అయితే ఏంటి, తర్వాత మన మందకృష్ణ అన్న చెప్పేది అయితే ఏంటి, నీకు నాకు పొత్తు లేదనేది ఈరోజు కాదు, కులాలు పుట్టినప్పటి నుంచే ఉన్నది. ఇది కంచం పొత్తు మంచం పొత్తు. ఈ 59 కులాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలు అయితే ఏంటి, దేశంలో ఉన్నటువంటి 1663 కులాల పైచులకి ఏమని అంటున్నారు, అందులో అయితే ఏంటి, వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉన్నది. ఏ కులం కా కులం ఒక సపరేట్ ఐడెంటిటీ ఉన్నది, దానికి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్నది. ఈ రోజు కలపడం నీ తరం కాదు, నా తరం కాదు, అది మనువాదం. తర్వాత మను చేసినటువంటి అతి పెద్ద కుట్ర. అందులో మనందరం ఈ రోజుకి సముద్రం అయిపోయాం. కాబట్టి హెటరోజినస్ గ్రూప్ కాదు. ఆ మేధావి అన్నాడు, ఆయన గాయ గతర లేపిన నీ గబాయ్ అన్నాడు, ఆయన గతర పడిపోయిండు, గాయ అయ్యిండు. ఈరోజు ఆయనకు కూడా మనం కులాన్ని ఆపాదించాం. ఏమన్నాము, మళ్ళీ ప్రొఫెసర్ కాశీమే అంటున్నాడు, ఏమంటున్నాడు, అయ్యా ఆయన ఒక సుప్రీంకోర్టు సిజిఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయనని దళిత్ సిజిఐ ఎట్లా అంటాం మరి, అంటే నీకు కూడా కులం ఉంది. కాబట్టి కులం ఎక్కడ పోలేదు ఈ దేశంలో. మనం ఇంకా ఈ దేశం అంటూ ఉన్నంత వరకు ఈ కులం ఎక్కడ పోదు. కాబట్టి ఇప్పుడు అంటే నా వంతు నేను మాట్లాడేది ఏంటంటే, ఇది హెటరోజినస్ గ్రూపే. ఇక అనేక సభల్లో నీకు కంచం పొత్తు మంచం పొత్తు నీతోటి నాకు లేదని చెప్పడంలో అది అతిపెద్ద మూర్ఖత్వం అవుతుంది. అసలు ముందు మేధావులు అనుకునే వాళ్ళు అతిపెద్ద మూర్ఖత్వం అవుతుంది అది.
లేదనే సంగతి 3500 సంవత్సరాలు 5000 సంవత్సరాల నుంచే వస్తున్నది. ఈరోజు నువ్వు చెప్పేది నా చెప్పేది ఏం కాదు. కానీ మనందరికీ ఉన్న ఒకే ఒక్క ఐడెంటిటీ, ఒకే ఒక్క అంటరానితనం అనే దాని జాబితాలో ఉన్నాం కాబట్టే రిజర్వేషన్ వచ్చింది. ఇకపోతే మరి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా గవాయి గారు లేదంటే చంద్రచూడ్ గారు ఆయనకు 6% ఇవ్వండి, ఈయనకు 7% ఇవ్వండి అని విడగొడుతున్నాం. అంటే 341 ఆర్టికల్ ప్రకారము జాబితాలో చేర్చాలన్నా తీసేయాలన్నా 341 ఆర్టికల్ని సవరించుకోవాల్సిన జ్ఞానం ఉండాలి అని అందరికీ తెలుసు. మరి దాన్ని సవరించకుండా ఇప్పుడు నువ్వు విభజన ఎట్లా చేస్తావు మరి? అంటే ఈ అంటరానితనాన్ని, ఈ అంటరాని గ్రూపులో ఉన్నటువంటి 59 కులాలలో నన్ను సపరేట్ చేసినావు కదా. మరి నాకు అంటరానితనం పోలేదు కదా. నా మాలోడు, నా మాదిగోడు, నా డక్కలోడు, చిందోడు, మోచోడు, బుడగజంగాలోడు అనేది అంటరానితనం అయితే ఎక్కడ పోలేదు కదా. మరి నన్నెట్లా నువ్వు సపరేట్ చేస్తున్నావు? నీ వల్ల కాదు కదా. అంటే ఇది కేవలం పాజిబిలిటీ అనేది 341 ఆర్టికల్లోనే ఉన్నది. దాన్ని సవరించకుండా నీ వల్ల కాదు. అందుకనే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మీరు తన్నుకు చావండి, రాష్ట్రాలు తన్నుకు చావండి, మాకు అవసరం లేదు. మేమైతే వర్గీకరించుకోవచ్చు అంటున్నాం తప్ప అది ఇంకోటి, అది కమెంట్మెంట్ కూడా ఏం కాదు, అదొక శాసనం కాదు మీ మీద. మీరు తన్నుకు చావండి, ఏ రకంగా తన్నుకు చేస్తారో అంత మంచిది మాకు. అంటే మరి ఎట్లా ఇది? కాబట్టి ఈ నేపథ్యం నుంచో పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, మన మందకృష్ణ మాదిగన్న నక్సలైట్గా పనిచేశాడు. నక్సలైట్ పని దానికంటే ముందు మనకు మాదిగ దండోరా, మాల మహానాడు అనేవి లేవు. మనకు తెలుసు. ఎప్పటికీ 1994 కంటే ముందు ప్రాంతంలో కేవలం ఇది అంబేద్కర్ యువజన సంఘాల మీద మనం చాలా పోరాటం చేసేవాళ్ళం. పెద్దలకు కూడా నేను తెలుసని నేను వ్యక్తం చేస్తున్నాను. ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ నక్సలిజం నుంచి ఆయన పైన నక్సలైట్లుగా అంటే రాజ్యం తరుముకుంటూ వస్తున్న క్రమంలో ఈదుమూడుకు చేరుకోవడం, ఆ ఈదుమూడులో ఏదో కనిపెట్టినట్టుగా 10 మందిని కూర్చోబెట్టి, ఇంతకుముందు మన కృపాకర్ మాదిగ అన్న కూడా చెప్పినట్టుగా వాళ్ళతోటి కలుపుకొని ఒక నలుగురితోటి మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోకి చెప్పాడు. సార్ ఆల్రెడీ చెప్పాడు, బీసీలో రిజర్వేషన్ ఉన్నప్పుడు ఎస్సీలు ఎందుకు ఉండకూడదు? ఒక చిన్న లాజిక్ ఆయనకి కలిగింది. ఎందుకంటే మీరు ఏం చదువుకున్నారో తెలియదన్న నాకు, కానీ లాజిక్ వెళ్ళకుండా దీని వెనకాల ఎంత లోతున్నది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఎట్లుంటదంటే, ఒక కుటుంబంలో అరే నీ పిల్లము ఏదేదో అంటారా అనగానే వీనికి ఏదేదో అవుతుంది. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ. ఈ మందకృష్ణకు కూడా మరి ఆ సెన్సిటివ్నెస్ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ దీని లోతు చాలా 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 ఉన్నది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దీంట్లోకి ఆలోచించకుండా బీసీలో ఏబీసీలు ఉంటే ఎస్సీలు ఎందుకు ఉండకూడదు? సింపుల్ లాజిక్. ఇది చెయ్యాలి. అదొకటి. రెండోది, ఆయన సార్ చెప్పినట్టు వామపక్ష భావజాలంలో ఈ సిపిఎంలో సేమ్ కామ్రేడ్ అండ్ ఏదో వచ్చినట్టుగా కమ్మలు రెడ్డిలు కలుపుకుంటే కామ్రేడ్ అయినట్టుగా దాని నుంచి కొద్దిగా ముందుకు వస్తే నక్సలిజం డెవలప్ అయింది. ఆ నక్సలిట్లు తగినటువంటి అందులో కూడా వర్గపోరు ఉన్నది. డామినేషన్ అనేది అప్పర్ క్యాస్ట్ లోనే ఉన్నది. లోవర్ క్యాస్ట్ అనేది అక్కడ పగ్గాలు, అంటే ఆ పార్టీ పగ్గాలు ఇవ్వట్లేదు. అప్పుడు గద్దరన్న, మందకృష్ణ మాదిగన్న, వరవర్రావు సారు వీళ్ళకు మేధో మదనం ఉండాలి. సార్ ఒక్క నిమిషం, దాంట్లోనే వస్తాను. దానికి ఉండాలి, వర్గీకరణ ఉండాలి. అంటే ఈ వర్గీకరణ నేపథ్యం చెప్తున్నాను. ఇప్పుడు మా రోజు వీరన్న సార్ అయితే మొన్న మీరు సార్ కూడా వచ్చారు. సార్ ఉండాలి సార్. అయితే నేనేమంటున్నానంటే వర్గీకరణ ఉండాలి. వర్గీకరణ అంబేద్కర్ ఐడియాలజీ ఏంటంటే రిజర్వేషన్స్ హ్యావ్ టు రీచ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే ఎవరు? మాలల్లో ఉండని, మాదిగల్లో ఉండని ఈ 59 కులాలు. అందుకని అంటరాని కులాలుగా దళితులంతా ఒక్కటే. ఎస్, ఇది కరెక్ట్. మరి ఈ రోజు నా మాలోనికి మాదిగోనికి అంటరానితనం పోయిందా? ముర్ముని ఆడ కూర్చోబెట్టారు, రామ్నాథ్ కోవింద్ వెంకట కూర్చోబెట్టారు. బాలరాముడు ఇది వచ్చినప్పుడు నిన్నటికి మొన్న డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్కని ఎక్కడ కూర్చోబెట్టారో మన సీఎం సార్ ఎక్కడ ఉన్నారు. సో ఈ నేపథ్యం అంతా పట్టుకొని వస్తే నేనేమంటున్నానంటే ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలి. మరి ఎలా జరగాలి అంటే ఇంతకుముందు మన కృపాకర్ సార్ మాదిగా చెప్పినట్టుగానే కొంచెం లాజిక్ అందులోనే ఉంటుంది. ఎస్, తిన్నవాడు వెనకే ఉండాలి. ఆడు మాలోడు కానీ మాదిగోడు కానీ ఈ 59 కులాల్లో ఎవడైనా ఉండని, తిన్నోడు కాస్త వెనక్కు ఉండాలి.
తిన్నోడు కాస్త వెనుకుండాలి. సో మరి ఇది ఎట్లా అన్నప్పుడు ఎస్సీలని నేను కూడా ఒక 4 ABCలు చేశాను. మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నట్టుగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, మన వెంకటేశ్వర సార్ చెప్పినట్టుగా, ఎవరైతే అత్యంత వెనుకబడ్డారో, ఒక అంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఉంటారో, కూలీలు, తర్వాత ఎందులోకి పనికిరినటువంటి ఈ జాతులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు అంటే అభివృద్ధిలో పంచుకున్నటువంటి వాళ్ళ డేటా ఉన్నది మన దగ్గర. వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసుకుందాం. అది ఏ గ్రూప్లో పెట్టుకుందాం. ఏ గ్రూప్లో అంటే దాదాపుగా చిన్నది ఇది అంటరానితనం అంటే అనుభవిస్తూనే ఆర్థికంగా కూడా వీళ్ళు చాలా వెనుకున్నారు. అంటే ఈ రోజు కూడా మనం అంబేద్కరిజం అండ్ రిజర్వేషన్ కాన్సెప్ట్ చూసుకుంటే ఒకే ఒకటి, అంబేద్కర్ మనం ఒకటే రూట్లో స్టడీ చేస్తున్నాం. అంబేద్కర్ పట్టం ఎత్తుకుంటే నాకు డబ్బులు వస్తాయా రావా, డబ్బులు ఎత్తుకుంటే డబ్బులు వస్తే నేను అంబేద్కర్ పట్టం ఎత్తుకుంటా, డబ్బులు రాకుంటే పడేస్తా. ఈ రోజు మనందరం కూర్చొని దీనికోసం, మాలోలు కొట్లాడేది దానికోసమే, మాదిగోళ్ళు కొట్లాడేది దానికోసమే. అంటే రిజర్వేషన్ పంచుకుంటే నాకు డబ్బులు వస్తాయి, నాకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బులు వస్తాయి, అంతకు తప్ప ఆయన చేసిన తీరు ఏంటి దేశానికి? ఇది ఆఫ్టర్ ఆల్ రిజర్వేషన్ అనేది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో ఘోరంతా కూడా కాదు ఈ దేశానికి చేసినట్టు. అంటే అదే తీరులో మనమంతా ప్రయాణం చేసినప్పుడు దళితులు రాజ్యాధికారాన్ని చేపట్టాలి. అటు దిశగా మనం ప్రయాణం చేస్తున్నామా? చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? డబ్బులు రావు కాబట్టి. ముందు రిజర్వేషన్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి దీన్ని పంచుకుందామని. సో అంటే మొట్టమొదటిగా అందుకని నేనేం చేస్తున్నానంటే కులాల వారిగా సార్గా మన గోపినాథ్ సార్ చెప్పినట్లుగానే, సో దాన్ని ఒక్క నిమిషం నాది ప్లీజ్, ఐ క్లోజ్ ఇట్. సో తర్వాత SCB వర్గంలోకి వచ్చేసరికి వీళ్ళకంటే కాస్త మెరుగైన వాళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు మనకు ఉద్యోగ రీత్యా కాస్త వ్యాపార రీత్యా వీళ్ళందరూ క్లర్కులు, కండక్టర్లు, వీళ్ళందరూ ఒక వర్గంలోకి వస్తారు. ఎందుకంటే ఈ 59 కులాల్లో ఎవరైనా ఉండనియండి, 59 కులాల్లో ఎవరైనా ఉండండి, వాళ్ళకి B గ్రూప్ వస్తుంది. వాళ్ళకు అప్పుడు ఏమిస్తాం? వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తాం మనం? SCB మాల, SCB మాదిగ, SCB రెల్లి, SCB మన మూచి, ఇట్లా ఇచ్చుకుంటా వెళ్ళిపోతాం మనం. సో ఆ రకంగా SCBని చేస్తాం. SCCని ఎట్లా చేస్తాం? సిమిలర్గా ఇంకొద్దిగా అంటే SCA అండ్ Bలోకి రాకుండా ఆర్థికంగా ఎవరైతే బాగా బలపడ్డారో వాళ్ళని C గ్రూప్లో పెడతాం. సో సేమ్ వాళ్ళ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తాం. D గ్రూప్లో ఎట్లా పెడతాం? IASలు, IPSలు, మినిస్టర్లు, వీళ్ళందరూ ఒక గ్రూప్లో పెడతాం. ఎందుకంటున్నానంటే ఈరోజు ఈ మాట నేను ఎందుకంటున్నానంటే SCD వాళ్ళు సార్ చెప్పినట్లుగానే డెవలప్ అయిన మాలకులం ఆయన హిందూ ఆయనతోటి కంచం పొత్తు పెట్టుకుంటున్నాడా? పెట్టుకోవట్లేదు. మరి దేంట్లోకి వస్తున్నాడు పొత్తు? రిజర్వేషన్లోకి వచ్చాడు పొత్తు. మరి ఇదెక్క న్యాయం? మరి నాతోటేమో నీ కంచం పొత్తు లేదు, రిజర్వేషన్లో మాత్రం నాకు సమానంగా పొత్తు కావాలి. ఒక మినిస్టరు నేను గుడిసెలోని నా కొడుకుని డాక్టరేట్ చెప్పిస్తున్నాను, నీ కొడుకు డాక్టర్ సీట్ కావాలి, అక్కడ మాత్రం మన ఇద్దరికి పొత్తు కావాలి. ఈ కంచం పొత్తు నీ పిల్లని నా పిల్లగా అనిపిస్తుంటే అదొద్దు. ఇది ఎట్లా? అది మాదిగలో లేదా, డక్కలు లేదా, మోచులో లేదా, బైండ్లో లేదా, ఏ కులంలో లేదు? ఇది ప్రతి కులంలో ఉంది కదా. అలాంటప్పుడు ఈ కులాలని ఈ విధంగా రిజర్వేషన్ చేసుకోవడమే మంచిదని నేను అనుకుంటున్నాను. సో రైట్, ఇప్పుడేముంది? మనం వచ్చిన ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్లో రిజర్వేషన్ పొందినవాడే పొందుతున్నాడు. అంటే అది మాల వర్గం కానీ, ప్రధానంగా మాదిగ వర్గం కానీ, మన వెంకటేష్ సార్ చూపించినట్లుగా అంటే ఒక 60-70 లక్షల వరకు తీసుకుంటే ఒక 2-3 లక్షలు మాత్రమే మీ ఉపకులాలను అనడం నా తప్పు, మిగిలిన SC కులాలను చూపించడం అనేది జరుగుతుంది. అంటే ఈ రిజర్వేషన్ ఎవరు పొందిన వాడే పొందుతున్నాడు. నా రిజర్వేషన్ ఈ ABCD కేటగరైజేషన్లో కూడా ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాను. ఈ ఫ్లో చార్ట్లో ఏలో ఉన్నవాడు ఒక 3 నుంచి 5 సంవత్సరాల వరకు మాత్రమే అందులో ఉంటాడు. 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను డేటా తీసుకొని నువ్వు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా ఏ రకంగా డెవలప్ అయి ఉన్నావు. ఒకవేళ అంటే ఈరోజు కులం ఎక్కడ పోలేదు కాబట్టి ఈరోజు ఒక IAS ఆయన ఉంటాడు, ఆయన కొడుకులు బిడ్డలు ఇంకా తరతరాలకు వచ్చినప్పుడు 3వ తరం 4వ తరంలోకి వచ్చేసరికి వాడు బికార్ అయితే ఉండొచ్చు, కానీ క్యాస్ట్ ఎక్కడ పోలేదు కదా. మరి క్యాస్ట్ ఎక్కడ పోయినప్పుడు వాడు రేపు సప్రెస్ అయిపోయి మళ్ళా అంటరానితనంలోనే ఉన్నాడు కదా. కాబట్టి ఆయన 5 ఏళ్ల తర్వాత అదే గ్రూప్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ఫ్లో చార్ట్ అంటే ABCD అనే ఈ ఫ్లో చార్ట్లో ఈ 5 ఏళ్ల తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు. ఈ ఫ్లో చార్ట్ ప్రకారం అంటే ఒక గ్రూపులు ఉన్నవారు అదే గ్రూపులు ఉంటారు అనేది ఎక్కడా ఇది లేదు. కానీ ఈరోజు మన మాదిగలను తన్నుకోవడానికి
తీసుకొచ్చినటువంటి ఒకే ఒక్క ఇదేంటంటే కులాల పరంగా మీరు తన్నుకు చావండి, కులాల పరంగా మీరు తన్నుకు చావండి. ఇది కరెక్ట్ కాదు. దీనిపైన ఒక చిన్న నేను మూవీ కూడా చేస్తున్నాను మిత్రులకు. తమ్ముడిని నేను అనేక దాంట్లో చేస్తుంటాను. నా గడ్డము తమ్ముడు రాకేష్ అనుకుంటాను, మీరు చేస్తుంటారు, మీరు చేస్తుంటారు. దీనిపైన ఇదే కాన్సెప్ట్ పైన ఒక పాట కూడా రాశాను మిత్రులకు. చివరిగా పాట పాడి నేను ముగిస్తాను. చెప్పదలుచుకుంది చాలా ఉంది అన్నాను. సార్ నేను ఖచ్చితంగా ఇంకా చెప్పదలుచుకుంది చాలా ఉంది కాబట్టి మిత్రులకు అందరికీ అవకాశం రావాలి కాబట్టి అదొకటి. ఇంకోటి, నేను ఒక గోచిగాని గొంగడు గాని ఇప్పటిదాకా నేను మీ ముందులో నేను నిలబడలేదు. ఏం తీరేంద్ర బై నేనేది అనేది ఒకటి ఉంటుంది. సార్ యా షూర్. సో నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దబ్బుకుపాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా, నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా. నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దబ్బుకుపాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా, నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా. మా పుట్టుకేవో ప్రశ్నార్థకం, ఆకలి కేకల సుడిగుండాలు, రైలు కట్టలే ఆవాసాలు మాలా మాదిగా, లేదంటే ఆ బొందల గడ్డర మాలా మాదిగా. నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దబ్బుకుపాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా, నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా. పైసా పోగు చేసి పట్నం నిన్ను పంపిస్తే, అంటరా నీ వాడివని మాలా మాదిగా, నీకు అద్దె గదులే ఇస్తలేరు రమాలా మాదిగా. అద్దె గదులే ఇవ్వకపోతే మాలా మాదిగా, నువ్వు హాస్టల్ నుండి చదువుకుంటివా మాలా మాదిగా. నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దబ్బుకుపాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా, నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా. పూట పస్తులుండి డిగ్రీ పీజీ చదువుకొని ఉద్యోగ వేటకెళ్లితే మాలా మాదిగా, మీకు చంద్రచూడు అడ్డముచ్చర మాలా మాదిగా. చంద్రచూడు వర్గీకరణ మాలా మాదిగా, మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టర మాలా మాదిగా. నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దబ్బుకుపాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా, నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా. షెడ్యూల్ కులాల జాబితాలోని సంపన్న బిడ్డలారా, సంపన్న బిడ్డలారా, రిజర్వేషన్ వారసులారా, కంచం పొత్తు మంచం పొత్తు మాతో ఉన్నదా, రిజర్వేషన్ పొత్తుకేమో ముందే ఉంటారా. నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దబ్బుకుపాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా, నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా. అంబేద్కర్ వారసుడా జై భీమనే జ్ఞానవంతుడా, రిజర్వేషన్ ఊతాకర్రను మాలా మాదిగా, నీవందరికీ అందించర మాలా మాదిగా, నీవందరికీ అందించర మాలా మాదిగా. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ బ్రదర్.